ఈ శ్లోకము అత్యంత శక్తివంతమైన శ్లోకమే కాదు, ఈ శ్లోకాన్ని 3 సార్లు కనుక పఠిస్తే మహావిష్ణువు సహస్ర పారాయణం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే శివపార్వతుల సంవాదంలో భాగంగా శివుడు పార్వతీదేవికి ఈ శ్లోకాన్ని ఉపదేశించాడు అని ప్రతీతి. ఎంత్రీ ఛానల్ తరఫున ఎంత్రీ ప్రేక్షకులకు మరియు రామ భక్తులకు మరీ ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ప్రజెంట్ మనము శబరి శ్రీరామ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే పండుగ వాతావరణం ఇక్కడే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ నుంచో భక్తులంతా ఇక్కడికి ఆల్రెడీ చేరుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ కళ్యాణం స్టార్ట్ అయింది. అయితే కొంతమంది భక్తులతో మాట్లాడి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాము. సో ప్రజెంట్ మనము శబరి శ్రీరామ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఆల్రెడీ భక్తులు స్వామివారి కళ్యాణం కోసము తండాలుగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఆల్రెడీ కళ్యాణం స్టార్ట్ అయిపోయినంత సందడిగా కోలాహలంగా ఉంది. అండ్ ప్రజెంట్ మొదటి కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు సార్? చెప్పండి, అంటే ఇక్కడికి మీరు ఎప్పుడు వస్తుంటారా? ప్రతి సంవత్సరం శబరి శ్రీరామ క్షేత్రం వారు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, చెన్నూరు వెంకటేశ్వర రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శ్రీరామ కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి ప్రతి సంవత్సరం తప్పకుండా అటెండ్ అవుతాం. ఎందుకంటే స్వామి వారి కృప మనకు ఉండాలంటే ఖచ్చితంగా స్వామివారిని, అమ్మవారిని ఇక్కడికి వచ్చి మనం దర్శించుకోవాలి. అలా ఎక్కడ ఒంటిమిట్ట మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భద్రాచలం సీతారాముల కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో అంత వైభవపేతంగా ఈ శ్రీరామ స్తూపం ప్రాంగణంలో మన నెల్లూరులో శబరి శ్రీరామ క్షేత్రం ఆవరణంలో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో విన్నారు కదండి, భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అలాగే మన నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రంలో ఉన్న శ్రీరామ స్తూపం దగ్గర అంత అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుందని భక్తులు చెప్తున్నారు. ఇంకొంతమంది భక్తుల్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడండి. జై శ్రీరామ్. సో మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తేనండి. మీకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పండి, అంటే శ్రీరామనవమి అంటే మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం శ్రీరామనవమి దర్శనానికి ఇక్కడికి వస్తూ ఉంటానండి. అంటే మీకు మేడం శ్రీరాముల్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? రాముడు ఏకపత్ని వ్రతుడు. ఆయన ఏ మాట నిలబెట్టుకుంటుంటాడు. ఆయన ద్వాపరయుగంలో ఆయన కళ్యాణం అయినా ఇప్పుడు వరకు కలియుగం ఎండింగ్ వస్తున్నా కూడా మనం అన్నీ జరుపుకుంటున్నాం. కాబట్టి శ్రీరాముడు అంటే అంత భక్తి, ఆయన మాట, ఆయన తీరు, ఆయన పద్ధతి, ఆయన ధర్మం అందరికీ నచ్చుతుంది. కాబట్టి అది కరెక్ట్ కాబట్టి అందరం ఫాలో అవ్వాలి. అది ఓకే, చూసారా, శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. మేడం శ్రీరాముడు గురించి చాటవార్తగా చెప్పేశారు. మరి ఎవరు చెప్పరు చెప్పండి, ఆయన ఇచ్చిన మాట మీద నిలబెడతాడు. కాబట్టి ఆఫ్ కోర్స్ కలియుగం ఎండ్ అవుతున్నా కానీ ఆయన కళ్యాణం ఇంకా మనం జరుపుకుంటూనే ఉన్నాము. ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్స్. సో మన దగ్గర ఒక బుల్లి భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్ని పలకరిద్దాము. హాయ్. హాయ్. పేరు? మనస్విని. మనస్విని. మనస్విని, ఎందుకు వచ్చావు టెంపుల్కి? చెప్పు. శ్రీరామనవమి అని వచ్చా. శ్రీరామనవమికి వచ్చావా? ఎవరు శ్రీరాముడు నీకు ఇష్టమా బాగా? చాలా. సరే, జై శ్రీరామ్ చెప్పు ఒకసారి. జై శ్రీరామ్. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. బుల్లి భక్తులు ఉన్నారు. భక్తులతో మాట్లాడదాము. జై శ్రీరామ్. మీ పేరు? సాయి ప్రదీప్తి. సాయి ప్రదీప్తి. సాయి ప్రదీప్తి. ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. కళ్యాణానికి వచ్చావా? దర్శనం అయిందా? నీకు రాముడు అంటే ఇష్టమా? అవును. అసలు ఏ స్టాండర్డ్ చదువుతున్నావు నువ్వు? థర్డ్ క్లాస్. గుడికి రావడం అలవాట నీకు? ఒక్కతే వచ్చావా, పేరెంట్స్తో వచ్చావా? పేరెంట్స్. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేడం ఈ టెంపుల్కి ఎన్నేళ్ళ నుంచి వస్తుంది? మేము దాదాపు 10 సంవత్సరాల నుండి వస్తున్నాం. 10 సంవత్సరాల నుండి వస్తున్నాం. ఓకే మేడం, అంటే 10 సంవత్సరాల నుంచి వస్తున్నారంటే జనరల్గా ఇక్కడ రామకోటి రాయడానికి పుస్తకాలు ఇస్తుంటారు. అలా ఎప్పుడైనా చేశారా? నేను చాలాసార్లు ప్రతి సంవత్సరం రాస్తాను. మేడం రాముల్లో మీకు నచ్చే గుణాలు? రాముల్లో మీకు నచ్చే గుణాలు? మంచి గుణం. ఆఫ్ కోర్స్ రాముల్లో మంచి గుణం, ఎందుకంటే ఏకపత్ని వ్రతుడు కాబట్టి ఆఫ్ కోర్స్ నచ్చుతారు. ఇంకొంతమందిని మాట్లాడదాము. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ పేరు మేడం? శిరీష. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరే. మేడం ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీ. హ్యాపీ శ్రీరామనవమి చెప్పు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.
శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేడం టెంపుల్కి వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు వస్తుంటాము. ఈ ఊరు కాదు మాది, వైజాగ్. వైజాగ్ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, అందుకే. వచ్చారు కాబట్టి ఇక్కడ మనము రామనామి అంటే ఇక్కడికి రావాలని అంటే ఇక్కడే ఉంటారా మేడం? స్టోనస్పేటలో ఉంటారు అమ్మ వాళ్ళ. సో చూసారు కదా, నెల్లూరు నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా, పక్క నగరాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే ఉండే కొంది క్రౌడ్ కూడా చాలా పెరుగుతూ ఉంది. మనం ఇంకొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో మనతో కొంతమంది రామ భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. జై శ్రీరామ్ సార్. ముందుగా నెల్లూరు ప్రజలకు 30 డివిజన్ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి. ఈ శబరి శ్రీరామక్షేత్రం టెంపుల్కి నేను కమిటీ మెంబర్గా ఉన్నాను. ఇది చాలా విశిష్టమైన ప్రసిద్ధి కలిసిన టెంపుల్. ఈ టెంపుల్కి గత 50 సంవత్సరాల చరిత్ర ఉంది. దీంట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే నేరుగా ఎంజీ మాల్ పక్కన ఉన్న ఈ టెంపుల్ రావాల్సిందని అందరూ. అలాగే ఇక్కడ శ్రీరాముల వారు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్కి డోనర్ వెంకటేశ్వర రెడ్డి గారు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు శబరి శ్రీరామక్షేత్రంలో కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అందరూ నెల్లూరులో ప్రజలందరూ భక్తులందరూ తరలి వస్తారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ ఏర్పాటు చేశాము. అలాగే ఉచిత ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కళ్యాణంలో పార్టిసిపేట్ చేసే దానికోసంగా అక్కడ అందరికీ టెంట్లు వేసి అందరికీ కింద అన్ని వస్తువులు కల్పించాము. కళ్యాణం అనంతరం అందరికీ అక్షంతలతో పాటు అన్ని స్వీకరించే ఏర్పాటు కూడా చేస్తున్నాము. అలాగే అలా అయిన తర్వాత ఎదురుగా టీడీ కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు చూసుకుంటే జనము ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఎంతమంది జనం వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? ఖచ్చితంగా వస్తారమ్మా. రాను పెరిగేది తప్పనిచ్చి. అంటే నెల్లూరులో శివాలయాలు చాలా ఉన్నాయి, విష్ణువాలయాలు చాలా ఉన్నాయి. శబరి శ్రీరామక్షేత్రం నెల్లూరులో ఉండేది ఇది ఒకటేను. అందులో ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి రావాల్సిందేను. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇక్కడ జనాలు పెరిగేది తప్పనిచ్చి తగ్గే ప్రసక్తి ఉండదు. థ్యాంక్ యూ సార్. సో మనతో కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా నండి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామభక్త శ్రీ శబరిరామ క్షేత్రంలో ఎంతో ఘనంగా వైభవంగా రాములు వారు అందరికీ దర్శనమిస్తున్నారు. భక్తజన సందోహం ఎంతోమంది తరలి వస్తూ ఉన్నారు. ఈ కళ్యాణాన్ని తిలకించి ఆయన ఆశీర్వాదాన్ని పొందడానికి ఎంతోమంది భక్తులు కిటకిటలాడుతూ అందరికీ దేవస్థానం ఆలయ కమిటీ వాళ్ళందరూ ఎంతో నియమ నిబంధనలతో ఏర్పాట్లు చాలా బాగా చేశారు. నా పేరు పబిశెట్టి ఉషారాణి అండి. నేను ఇక్కడ అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు అన్నీ చాలా చక్కగా పాడుతుంటాను. నేను చిన్న సింగర్నండి. నాకు గానరత్నాన్ని బిరుదు కూడా ఇచ్చారు టౌన్ హాల్లో. ఈ రాముల వారి కోసం మంచి కీర్తనలు పాడుతున్నాను. అల్లా శ్రీరామా శుభకరుడు చిరుసిరుడు బలవంతుడెవరు, కళ్యాణ గుణగణుడు కరుణాల వాలయుడు ఎవరు, అల్లా తత్వముగా అల్లారు ముద్దుగా అలనాటు చంద్రాల చంద్రుడెవరు, ఆనందనందనుడు అమృతవర నందనుడు రామచంద్రుడుగా ఇంకెవ్వరు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. మేడం, మా రామ భక్తుల కోసం అలాగే మన యంత్రి ప్రేక్షకుల కోసం ఒక పాట ఏమైనా పాడగలరా? ఖచ్చితంగా పాడతానండి. నేను రాముల వారి కీర్తనలు, అమ్మవారి కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు అన్నీ పాడగలుగుతానండి. రాముల వారి కోసం ఒక మంచి కీర్తన పాడతాను. ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ
ఓ రామ శ్రీరామ శ్రీరామని నామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామని నామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా. అద్భుతంగా పాడారు మేడం. అసలు శ్రీరామ అని పేరు వినగానే తెలియని పులకింత అనమాట. రామనామంలో అంత తాత్పర్యం ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఇది ఒక తారక మంత్రము. థ్యాంక్ యూ మేడం, మా భక్తుల కోసం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. N3 వాళ్ళకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఆలయ కమిటీ వాళ్ళందరికీ N3 ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పురుషులకి ఏమీ లేదా అని చెప్పి మనం అనుకోకూడదు. భార్యలు దీర్ఘ సుమంగళులుగా ఉంటున్నారు అని అంటే భర్తలు నీరోగత శతాయుష్యమస్తు అని చెప్పి వారు ఆరోగ్యంతో 100 ఏళ్ళు బతికి బట్ట కడుతున్నారు అనేటువంటి సత్యాన్ని వరద గోవింద వరద గోవింద వరద గోవింద వరద గోవింద. అమ్మవారి యొక్క మెడలో కలగడానికి ద్వితీయ యజ్ఞోపవేత ధారణం చేస్తున్నారంటే వశిష్ఠుల వారి యొక్క ఆధ్వర్యంలో రాజహోమం చేసి తర్వాత అక్షర ఆరోపణ చేస్తే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అందరూ మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.